ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఫ్యాన్స్ ని రౌడీస్ అని ప్రేమగా పిలిచే విజయ్ దేవరకొండ తన రౌడీ ఫ్యాన్స్ ని అలరించేందుకు ఈసారి సరికొత్త ప్లానింగ్ తో వస్తున్నాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో కింగ్డమ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఈ మధ్యనే రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ దేవరకొండ ఈ సినిమా తర్వాత రవికిరణ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కాస్టింగ్ ఆడిషన్ ఈ మధ్యనే పూర్తి చేశారు. ఇక నెక్స్ట్ టాక్సీ వాలాతో హిట్ ఇచ్చిన రాహుల్ సంస్కృత్యంతో కూడా విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పీరియాడికల్ మూవీగా వస్తుందని టాక్. అయితే దీంట్లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే తెలియాల్సి ఉంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. విజయ్ దేవరకొండ, రష్మిక ఇప్పటి వరకు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. గీతా గోవిందం హిట్ తో వారి మధ్య స్నేహం బలపడగా అప్పటి నుంచి ఇద్దరు మంచి స్నేహబంధాన్ని కలిగి ఉన్నారు. అయితే కొందరు వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని అంటున్నా వాళ్ళు మాత్రం పట్టించుకోవట్లేదు. విజయ్ దేవరకొండ, రష్మిక ఆఫ్ స్క్రీన్ రిలేషన్ సంగతేమో కానీ ఇద్దరూ కలిసి ఆన్ స్క్రీన్ ఎప్పుడు నటిస్తారన్న ఆసక్తి ఆడియన్స్ లో ఉంది. రష్మిక ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఛాన్స్లు అందుకుంటూ అదరగొట్టేస్తోంది. విజయ్ దేవరకొండ సినిమా అంటే ఖచ్చితంగా అమ్మడు డేట్స్ అడ్జస్ట్ చేస్తుంది. అయితే వారి మధ్య ఉన్న బాండింగ్ కి తగినట్టుగా ఈసారి సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ కొట్టాలనే ఆలోచనతో ఉన్నారట. అందుకే విజయ్, రష్మిక కలిసి సినిమా చేయడానికి టైం తీసుకుంటున్నారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం రష్మిక లక్ ఫ్యాక్టర్ తమ అభిమాన హీరోకి కావాలని ఆశిస్తున్నారు. అయితే ఇద్దరు కలిసి నటించే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరది ఏ సినిమాతో కుదురుతుందో చూడాలి.